హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ ఏంటక్క రైల్వే స్టేషన్ చూపిస్తున్నాం అనుకుంటున్నారా? ఇంకా మళ్ళీ మేమైతే ఊరికైతే బయలుదేరామండి. ఈసారి వచ్చేసి విజయవాడ వెళ్తున్నాము. ఇంకా అలాగే దగ్గరలో ఉన్న టెంపుల్ని కూడా చూసేసి వద్దామని అయితే అనుకుంటున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ ట్రైన్ ఎక్కేసి విజయవాడలో దిగిన తర్వాత అనమాట బస్ స్టాండ్కి అయితే వెళ్ళామండి. ఇంకా చెప్పాను కదా, నెక్స్ట్ ఇంక ఇక్కడైతే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకొని తింటున్నారు కదా పిల్లలైతే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అక్కడ మోతీదేవి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. విజయవాడ నుంచి 2 hours జర్నీ ఉంటుందండి. బస్సులు అయితే ఎనీ టైం ఉన్నాయన్నమాట. ఇంకా మోతీదేవి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా, గుడి అయితే చాలా బాగుంది. నైట్ వచ్చేసరికి 11 అయిపోయింది అనమాట. ఇంకా బస్సు ఎక్కేసి 2 hours జర్నీ తర్వాత అయితే ఇంకా గుడి దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇంకా ఇదైతే నైట్ అనమాట. ఇంకా నైట్ ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఫుడ్ కూడా ఉందన్నమాట. ఇక్కడైతే మనము చక్కగా పడుకోవడానికి కూడా చాలా ప్లేస్ అయితే ఉందండి. ఇది వచ్చేసి లోపల అనమాట, లోపల ఎంట్రీ అండి. గుడి వచ్చేసి ప్లేస్ చాలా పెద్దదన్నమాట, చాలా బాగుంది కూడా. క్రౌడ్ కూడా ఉన్నారండి, చాలామంది వచ్చేసి పడుకున్నారనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా లోపల ఎంట్రీ అనమాట. చూస్తే మాత్రం గుడి చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడైతే మనం ముడుపు కూడా కట్టుకోవచ్చు అనమాట. నేను స్టార్టింగ్లో చూపించాను కదా. అది కాకుండా ఇక్కడ వచ్చేసి మనకి కొత్తగా పెళ్ళైన జంటలు అయితే చాలామంది అయితే వస్తున్నారనమాట. మనకైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో, ఇంకా చాలామంది ఉన్నారనమాట. డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి తొందరగా వీడియో తీసేసుకొని వచ్చేసానమాట. నైట్ టైంలో చూస్తున్నారు కదా గుడి ఎంత బాగుందో, చాలా అంటే చాలా చాలా బాగుందండి. ఇంకా లోపల గుడి అనేది లోపలకి అని కిందికని ఉంటుందన్నమాట. శివయ్య ఉంటారు. దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసామండి. చూపిస్తున్నాను కదా అక్కడ లోపల ఎంట్రీ అనమాట అది. ఇంకా మనం లోపలికి టికెట్ కూడా తీసుకొని వెళ్ళచ్చు, లేదంటే నార్మల్ దర్శనం కూడా చేసుకోవచ్చు అనమాట. నార్మల్ దర్శనం అయినా కానీ మనకైతే చాలా బాగా కనిపిస్తారు. తొందర పెట్టే వాళ్ళైతే ఎవరు ఉండరు అనమాట. ఇంకా దర్శనం అది అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టుకోవడానికి అయితే ఇలాగ కొంచెం లోపలికి వచ్చేసాయి అనమాట. ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. స్నానాలు అవంతా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చేసాము. లోపల దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసుకొని ఇక్కడ ఉన్నాయి కదండి నాగశిలలకి అయితే పాలు పోసేసుకోవచ్చు. ఇక్కడ మనం డబ్బులు ఇచ్చి కూడా చేయించుకోవచ్చు అనమాట. పూజ అనేది మన ఇష్టం అండి. గుడి అయితే చాలా పెద్దదన్నమాట, చాలా ప్లేస్ అయితే ఉంది. ఇంకా అందరం కూడా కూర్చొని చక్కగా ఫొటోస్ అవి అయితే దిగేసామన్నమాట. కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాము. ఇంకా మనకైతే ఇక్కడ ముడుపు అయితే బయట అమ్ముతున్నారు, 200 ఉందన్నమాట. ఇలాగా మంచిగా ముడుపు తీసుకొని దేవుడి దగ్గర పెట్టించేసుకొని అర్చన చేయించేసుకొని చక్కగా బయటకు వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇక్కడ ముడుపు కట్టేసుకోవడమేనమాట. ఇక్కడైతే చక్కగా చాలామంది అయితే వస్తున్నారండి, ముడుపు అయితే కడుతున్నారనమాట. మేము కూడా తీసుకొని అయితే ముడుపు కట్టేసామన్నమాట. మనల్ని అక్కడ అడుగుతారు కూడా దేనికోసము ఏంటి అనేది. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు చెప్పొచ్చు, లేదంటే జస్ట్ ఇచ్చేయండి అని చెప్పినా కానీ ఇస్తారనమాట. 200 అయితే తీసుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ అక్కడ దర్శనం అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఇంకా మేము బయలుదేరామన్నమాట. ఆటో ఆయన అడిగితే ఇక్కడ దగ్గరలోనే బీచ్ ఉందనేసి చెప్పారనమాట. దీని పేరు అంతగా ఐడియా లేదండి, మర్చిపోయానండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. కాకపోతే మేము వచ్చేసరికి 8-8:30 అలా అయిపోయింది అనమాట. అక్కడ తొందరగానే దర్శనం అయిపోయింది. ఇంకా జర్నీ అయితే 1.5 hours పట్టింది అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఇంకా కాసేపట్లో అయితే బాగా ఎండ పెరిగిపోయిందనమాట. ఇక్కడైతే ఒక 2 hours అలాగా టైం అయితే స్పెండ్ చేసేసామన్నమాట. 11 అలాగా వెళ్ళిపోయామండి. ఇంకా చూస్తున్నారు కదా స్టార్టింగ్ ఇలా ఉంది, ఇంకా ఎండింగ్లో అయితే మొత్తం తడిచిపోయి ముద్దయిపోయామన్నమాట. అలలు అయితే భలే వస్తున్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. 2 hours కానీ చాలా బాగుంది. వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది ఈవినింగ్ రావాల్సిన ప్లేస్ అండి. చాలా బాగుండేది ఈవినింగ్ వచ్చుంటే. కాకపోతే మేము అనుకోకుండా వెళ్ళడం వల్ల ఇలాగ వెళ్ళాల్సి వచ్చింది. అసలు ప్లానింగ్ అయితే లేకుండే అనమాట వెళ్ళాలని. ఇంకా సడన్గా అనుకున్నాము, వెళ్ళిపోయామన్నమాట. చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇంకా ఇదైతే స్టార్టింగే కదండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే ఇవి వచ్చేసి ఉప్పు వాటర్ కదండి, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. స్కిన్ కానీ హెయిర్ కానీ చాలా పాడైతూ ఉందన్నమాట. చెవులోకి కానీ వాటర్ పోతే కొంచెం నొప్పి అలా వస్తుంది. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిదన్నమాట.
ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఈ ట్రిప్లో అయితే ఇది బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. దేవుడి దర్శనానికని వెళ్ళాం, కాకపోతే ఇంకా ఈ ప్లేస్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంక ఇక్కడ నుంచి మనకి కొంచెం దగ్గరలోనే ఇంకో టెంపుల్ ఉన్నిందనమాట. ఇక్కడ మనకి స్నానాలకి వీటికైతే అంత ప్లేస్ అయితే లేదనమాట. ఏంటంటే స్నానానికి సపరేట్గా వాటర్ కానీ అలా లేవు. డ్రెస్ ఒకటి మార్చుకోవడానికి అయితే ప్లేస్ ఉంది. ఇంకా పంపులు అవి కూడా ఇప్పుడే పెట్టిస్తున్నారంట, డెవలప్ అయితే చేస్తున్నారు, కానీ ప్రస్తుతానికైతే లేవన్నమాట. ఇంకా మేమైతే ఇక్కడ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము. కాకపోతే ఏంటంటే కొంచెం ఎండగా వస్తూ ఉంది కాబట్టి కొంచెం త్వరగా అయితే ఎంజాయ్ చేసేసి బయటకు వచ్చేద్దాం అన్నట్టుగానే ఉన్నామన్నమాట. ఇంకా పేర్లు అయితే కంపల్సరీగా రాసుకుంటాం కదా, ఇలాగా అలల్లో అయితే ఎమ్మటే వచ్చేసి చడిపేస్తున్నాయి లేండి. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి. చూస్తున్నారు కదా, పిల్లలకి చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. కాకపోతే దగ్గరలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ టైమ్స్లో అలాగ వచ్చేసి చక్కగా వెళ్ళిపోవాలన్నమాట. లేదంటే మనము జస్ట్ ఈ ప్లేస్ చూడడం కోసమే రావాలి, అలా అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మేమైతే ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము విజయవాడ వెళ్ళాల్సిన పని కూడా ఉంది కాబట్టి తొందరగా అనేసి హడావుడిగా అయితే వెళ్ళామన్నమాట. అందుకనేసి ఇక్కడైతే కొన్ని వీడియోస్ ఇలాగ ఫొటోస్ అవన్నీ అయితే తీసుకున్నాము. చాలా బాగుంది. అప్పటికి ఇంకా 10 అలానే అవుతుంది, కానీ ఎండ అయితే చాలా బాగా ఎక్కువగానే వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ కొన్ని ఫోటో షూట్స్ అలాంటివి అయితే చేసుకున్నాం. క్రౌడ్ అయితే ఉన్నారండి, హెవీగా అయితే లేరు. ఇంకా ఇక్కడ దగ్గరలోనే 2-3 బీచ్లు అయితే ఉన్నాయంట. ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా ఎక్కువగా ఉంటారంట క్రౌడ్ అయితే. ఇంకా అందరూ వాళ్ళ పేర్లు అన్నీ రాసుకుంటూ ఉన్నారు. అలలైతే చాలా బాగా వస్తున్నాయి. మనం చూసినంతసేపు వాటరే ఉంటుందండి, ఎక్కడ ఏమీ కనిపించట్లేదు అనమాట. అంత బాగుంది ఇక్కడ అయితే ప్లేస్. ఇంకా మంచి ఈవినింగ్ టైమ్స్ అలా టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. పెద్దగా ఇక్కడ మనకి మనీ కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి, చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఈ ఊర్లో దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే. ఇంక ఇప్పుడే స్టార్టింగ్ అనమాట, లోపలికి అయితే వెళ్తున్నాము. కొంచెం భయంగానే ఉందన్నమాట, కాకపోతే చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ ప్లేస్లో అయితే. వాటర్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. ఏంటంటే ఈ వాటర్ సాల్టీగా ఉన్నాయండి, చాలా సాల్టీగా ఉన్నాయన్నమాట. ఇంకా వాటర్లో ఇంకేంటంటే ఒక 2 అవర్స్ తర్వాత బయటకు వచ్చేసామండి. ఒక 2 అవర్స్ తర్వాత వచ్చిన తర్వాత బయటకు వెళ్ళగానే ఇక్కడ ఒక రైడ్ అయితే కనిపిస్తుంది. బండ్లు ఉన్నాయి అన్నమాట, చాలా ఉన్నాయి. ఇంకా మనకి ఇష్టమైన బండి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈచ్ పర్సన్కి 50 రూపీస్ తీసుకుంటున్నారు చిన్నపిల్లలు అయితే అనేసి. ఇక్కడైతే మేము ఇంకా పిల్లల కోసం ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది అనేసి, అది కాక పిల్లలు కూడా బాగా అడుగుతున్నారు అనమాట. ఇంకా అందుకనేసి ఇక్కడ పిల్లల కోసం అయితే ఈ రైడ్ అయితే చూస్తున్నాం అనమాట. ఇంకా ఏంటి ఎట్లా మీరు కూర్చుంటారా లేకపోతే వాళ్ళే స్వయంగా డ్రైవ్ చేయాలా అనేసి అడుగుతున్నాం అనమాట. ఇంకా పిల్లలకైతే 50 రూపీస్ అనమాట, పెద్దవాళ్ళకైతే 100 తీసుకుంటున్నారు. ఇంకా 50 రూపీసే కదా, ఇంకా ఇద్దరికి చెరొక బండి అయితే ఇస్తానన్నారు. కానీ కాకపోతే ఇంకా వాళ్ళు చిన్నపిల్లలే కదండి, ఇద్దరు ఒక దగ్గర ఉంటే కొంచెం సేఫ్గా ఉంటుందనేసి ఇంక ఇద్దరితో పాటు అయితే ఇంకా అంకుల్ అయితే వెళ్తున్నారండి. ఆ డ్రైవర్ అంకుల్ ఉన్నారు కదా, తనైతే వెళ్తున్నారు. మనకి ఇష్టం ఉంటే మనం స్వయంగా వెళ్ళి డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుందండి అది మాత్రం ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఇంకా పిల్లలకే ఇచ్చేస్తున్నారు డ్రైవ్ చేయడానికి కూడా, చాలా బాగుంటుంది కదా. ఇలాంటివి అంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కాబట్టి ఇలాంటివి అయితే ఇలాంటి చిన్నవి కూడా మనము అప్పుడప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. అందుకనేసి ఇంకా 1 బై 1 అయితే వాళ్ళకి నచ్చిన బండ్లతోనే ఇలాగ చూస్తున్నారు కదా, రైడ్లు అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా మన ఇష్టం అనమాట, పర్సన్స్ ఉండాలి అంటే ఉండొచ్చు, లేదంటే మనం సింగిల్గా కూడా డ్రైవ్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ చాలా రకాల బండ్లు అయితే ఉన్నాయండి, మన నచ్చినట్టుగా అయితే మనం తీసేసుకోవచ్చు. ఈచ్ పర్సన్ 100, లేదంటే చిన్నపిల్లలకైతే 50 రూపీస్ అనమాట. ఇలాగ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ నుంచి అయితే ఇంకా కొంచెం దూరంలో మనకి టెంపుల్ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ స్నానానికి 12 బావులు ఉంటాయన్నమాట. అందులో నుంచి 12 సార్లు నీళ్ళు తోడుకొని చక్కగా స్నానం అనేది చేసుకోవచ్చు అనమాట. మేము ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అలసిపోయాం కాబట్టి నేనైతే వీడియో అనేది ఏమీ షూట్ చేయలేదన్నమాట. ఇంకా ఇక్కడ మనం లోకల్లోనే
మోతీదేవి టెంపుల్ దగ్గరే మేము ఆటో అయితే మాట్లాడేసుకున్నాం అనమాట ఇవన్నిటి కోసము. ఇంకా వాళ్ళకి లోకల్ కాబట్టి అన్నీ తెలుస్తాయి కాబట్టి మనల్ని అయితే చక్కగా తీసుకెళ్ళిపోయారండి. చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ మనల్ని బస్ స్టాండ్లో కూడా దింపేస్తే మనం అక్కడ ఫుడ్ అది మనకి నచ్చిన హోటల్లో అది తినేసి చక్కగా ఇంకా మళ్ళీ నెక్స్ట్ నేనైతే విజయవాడకి అయితే మేము బయలుదేరేసామన్నమాట. ఇంక ఇవన్నీ అవ్వడానికి ఒక 3-4 అవర్స్ అయితే పట్టేసింది అనమాట. ఇంక ఇక్కడ నుంచి అయితే గుడికి కొంచెం ఎక్కువ దూరం అయితే లేదులేండి, కొంచెం దగ్గరలోనే ఉందన్నమాట. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయి చక్కగా మేము దర్శనం అది ఇంకా అక్కడ కూడా శివయ్య ఉన్నారనమాట. అక్కడ కూడా దర్శనం అది చేసేసుకున్నాము. చాలా బాగా జరిగిందండి. గుడి కూడా చాలా బాగుందనమాట. వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట. చాలా అంటే అలసిపోయినట్టు అనిపించింది. ఇంకా ఈ ఉసుక ఇదంతా అయ్యేసరికి చాలా చీదరకు కూడా అనిపించింది అనమాట. ముందుగా వెళ్ళేసి స్నానం అది చేసుకొని ఇంకా ఈ వీడియో అనేది ఎక్కువ షూట్ చేయలేకపోయాను అనమాట. ఇంకా కొన్ని అయితే వీడియో షూట్ చేసాం కానీ ఇంకా అవైతే క్లిప్స్ అనేవి చాలా వరకు అయితే మిస్ అయిపోయాయి అనమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, కాకపోతే ఇలాంటి ప్లేసెస్కి వస్తే మాత్రం ఈవినింగ్ టైమ్స్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము మామూలుగా ఎండ టైంలో వచ్చినప్పుడే ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేసాం కదా, ఇంకా ఈవినింగ్ టైంలో చాలా కూల్గా ఉంటుందంట. వెదర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మేము వెళ్ళిన కాసేపటికి అలాగా వర్షం కూడా పడిందండి. ఇంకా అప్పుడు ఇంకా బాగుండేదేమో వ్యూ అనేది. ఇంకా ఇలాగైతే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఏంటంటే ఇక్కడ మనము సమ్మర్లో పిల్లల్ని తేవాలి అంటే మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు. ఏంటంటే పెద్దగా అమౌంట్ అనేది స్పెండ్ చేయాల్సిన అవసరము లేదు. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. పిల్లలతో మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలన్నమాట. చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. ఇంకా పిల్లలతో వస్తే చాలా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా ఏంటంటే ఫ్యామిలీతో అయితే బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్తో అలాగా రావడానికి అయితే చాలా బాగుంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇంక ఇక్కడ రీల్స్ చేసేవాళ్ళు రీల్స్, ఇంకా ఇంకా మొత్తానికైతే ఎంజాయ్ చేసిన తర్వాత ఆ రైడ్లు అవి కూడా పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా బయలుదేరామండి. బస్సు ఎక్కేసామన్నమాట. బస్ స్టాండ్లో అయితే ఇంకా మీల్స్ అయితే తినేసి ఆ తర్వాత మళ్ళీ విజయవాడ కోసం బయలుదేరేసి బస్సు ఎక్కి వెళ్ళామన్నమాట. ఇంకా చెప్పాను కదా, మధ్యలో అయితే వర్షం అయితే చాలా ఎక్కువగా పడిందనమాట. భలే ఉందండి వెదర్ అయితే. చాలా కూల్గా ఉందన్నమాట. చాలా నచ్చేసింది నాకైతే. ఈ వెదర్ అయితే చాలా బాగుంది. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 2 అవర్స్ తర్వాత మేమైతే విజయవాడ చేరుకున్నామండి. ఇంకా విజయవాడ చేరిన తర్వాత ఇంకా అప్పటికంతా 3 అలా అవుతుంది. ఇంకా స్నానం అది చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడ కూడా పెద్దగా టైం అయితే పట్టలేదండి. మనకి దర్శనం ఎంత తొందరగా అయిపోయిందంటే చాలా ఈజీగా అయిపోయిందండి. నాకైతే భలే అనిపించింది. ఎవ్రీ టైం కంటే ఇంకా ఈసారి ఇంకా తొందరగా అయిపోయిందనమాట విజయవాడ దర్శనం, అమ్మవారి దర్శనం అయితే. ఇంక ఇవన్నీ కూడా ఒక్క రోజులోనే భలే పూర్తయిపోయాయండి. అసలైతే అనుకోలేదన్నమాట ఇంత తొందరగా అయిపోతుంది, ఇవన్నీ కూడా ఒక్క రోజులోనే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామనేసి. ముందుగా అయితే మేము మోతీదేవి గుడి దగ్గరికి వెళ్ళేసి
వెళ్ళేసి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా విజయవాడ వచ్చేద్దాం అనుకున్నాము. మధ్యలో ఈ ప్లాన్ అయితే లేకుండే అనమాట. ఇంకా సడన్గా అనుకున్నాము, ఇంకా వెళ్ళిపోయామన్నమాట. అలాగా కాకపోతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. భలే అనిపించిందండి. ఇంక ఇవన్నీ ట్రిప్లా పెట్టుకోవాలంటే చాలా రోజులే పట్టిద్దేమో అనుకున్నాం, కానీ కాకపోతే చాలా ఈజీగా అనుకోకుండానే తొందరగా మంచిగా అయిపోయిందనమాట. ఇంకా 1 డేలోనూ అన్నీ కూడా పూర్తయిపోయాయండి. అలాగే మోతీదేవి దర్శనము, అలాగే ఇక్కడ అమ్మవారి దర్శనము, అలాగే బీచ్కి వెళ్ళాము. ఇంకా ఇవన్నీ కూడా భలే అనిపించాయి అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్లో అయితే. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా బస్సులో అనమాట వర్షం పడుతూ ఉంది. చాలా బాగుందన్నమాట ఎక్స్పీరియన్స్ అయితే. చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా మా తమ్ముడు, మర్దలు వీళ్ళందరితో అయితే బాగా ఎంజాయ్ చేసామండి. పిల్లలతో అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా చూసారు కదా, బస్సులో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. క్రౌడ్ కూడా ఎక్కువగా లేరు, అందుకని మాదే అన్నట్టుగా బిహేవ్ చేశారనమాట అందరూ కూడా. ఇంకా రెయిన్ అయితే పడుతూనే ఉందండి. మేము విజయవాడ బయలుదేరి వెళ్ళే వరకు కూడా వర్షం అయితే పడుతూనే ఉందన్నమాట. ఫుల్గా మంచిగా జర్నీ మొత్తం చల్లగా కూల్గా అలా వెళ్ళిపోయింది. ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట. ఇంకా విజయవాడ అమ్మగారి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత వెంటనే ఇంకా మనకి స్నానంకి అది వెళ్తున్నామన్నమాట, స్నానాలకు అది. ఇంకా మొత్తానికైతే వచ్చేసామండి. చూస్తున్నారు కదా, మధ్యాహ్నం అయిపోయిందనమాట. ఇంకా అప్పటికే ఇక్కడైతే ఉన్నారనమాట, క్రౌడ్ అయితే ఉన్నారండి. ఇంక ఇక్కడ చాలామందే ఉన్నారు కదా క్రౌడ్. ఇంకా దర్శనానికి అది కొంచెం టైం పడుతుందేమో అని అయితే ముందుగా టెన్షన్ పడ్డాం, కానీ అస్సలు టైం పట్టలేదండి. ఎంత బాగా అయిపోయిందో దర్శనము. కాళ్ళు అయితే ఫుల్ అంటుకుపోతున్నాయండి, వేడివేడిగా ఉందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ స్నానాలు అది పూర్తి చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా మేమైతే గుట్టపైకి అయితే బయలుదేరామన్నమాట. ఇంకా బస్సు ఉంటుంది కదా, మనకి తెలిసిందే కదండి. బస్సులో అయితే మంచి చక్కగా బయలుదేరి వెళ్ళామన్నమాట గుట్టపైకి. చూస్తున్నారు కదా, పైన అయితే చాలా బాగుందండి, పీస్ఫుల్గా ఉంటుంది అమ్మవారి దగ్గర అయితే. చూస్తున్నారు కదా, పైకి వెళ్ళిన తర్వాత అనమాట లోపలికి కూడా వెళ్ళి దర్శనం అది చేసుకొని బయటకు వచ్చిన తర్వాతనే ఫోన్ ముట్టుకున్నాం అనమాట మళ్ళీ. ఎందుకంటే ఈ హడావుడి, పిల్లలు, లగేజ్ ఇవన్నిటితో అయితే చాలా ఇబ్బందిగానే ఉంటుందండి షూట్ చేయాలంటే. చాలా క్లిప్స్ మిస్ అయిపోయాయి, అసలు చాలా వరకు వీడియో తీయడం అయితే కుదరలేదన్నమాట. కాకపోతే మంచి మంచి వ్యూ అయితే ఉందన్నమాట. ఎంత బాగుందో అండి, చాలా బాగుందన్నమాట ఇక్కడైతే. మేమైతే ఎప్పుడు వచ్చినా మార్నింగ్ అలాగే దర్శనం అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాము, ఈ టైం కల్లా రిటర్న్ అయ్యే వాళ్ళము. కాకపోతే ఈసారి ఫస్ట్ టైం చక్కగా మధ్యాహ్నము అంటే అలా 3:30 అలాంటి టైం వరకు కూడా ఇక్కడ ఉన్నామన్నమాట. చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా లడ్డూల ప్రసాదము అలాగే పులిహోర అవి తీసేసుకొని చక్కగా పులిహోర అది పిల్లలకైతే తినిపించేసిన తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకా రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయి ఇంకా ఇంటికైతే రిటర్న్ వచ్చేసామన్నమాట. ఇంకా తొందరగానే అయిపోయిందండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ ట్రిప్ అయితే చాలా మెమరబుల్గా ఉంది. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటుందని